అందరికీ నమస్కారం. నిన్న పొద్దున్న ఈ యొక్క అల్మాస్పేట్ సెంటర్లో రెండు వర్గాల మధ్య ఇది ఒక చిన్న ఇన్సిడెంట్ జరగడం జరిగింది. అనుకోకుండా స్టోన్ పెల్టింగ్, కొంతమంది పోలీస్ సిబ్బంది అంతా గాయపడటం జరిగింది. దానికి రెండు వైపుల నుంచి కూడా కొంతమంది కొన్ని ప్రొవొకేటివ్ స్టేట్మెంట్స్ ఇవ్వటం వల్ల కానీ దీనివల్ల కానీ అయితే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాం పూర్తిగా. ఈ ఇరుపక్షాల మీద మనం కేసులు కట్టడం జరిగింది. ఎవరైతే ఈ స్టోన్ పెల్టింగ్, ఈ ఆయుధతో దాడి చేసిన వాళ్ళందరూ కూడా కొంతమంది అదుపులో ఉన్నారు. అదే మాదిరిగా కొంతమంది పరారులో ఉన్నారు. వాటి కోసం గాలింపు జరుగుతుంది. ఇక్కడ పూర్తిగా 144 సెక్షన్ 1 టౌన్ 2 టౌన్ పరిధిలో కొన్ని ఈ ప్రాంతం అంతా కూడా 144 సెక్షన్ విధించి ఈ పరిస్థితులంతా అదుపు చేసాం. ఇప్పుడు ఫ్లాగ్ మార్చ్ కూడా కండక్ట్ చేపిస్తారు ఎస్పీ గారు. సిచ్యువేషన్ అంతా అండర్ కంట్రోల్లో ఉంది. 1-2 రోజుల్లో మేము 144 సెక్షన్ కూడా సడలించి పూర్తిగా కూడా దాన్ని తొలగించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి సిచ్యువేషన్ అంతా కంట్రోల్లో ఉంటుంది. చెప్పండి, మీరు ఏమైనా అడిగేది ఉంటే అడగండి. ఆ టిప్పు సుల్తాన్ సంబంధించి పోస్టులు పెట్టిన వ్యక్తి అయితే ప్రస్తుతం దుబాయ్లో ఉన్నారండి. ఆయన పరారులో ఉన్నారు. ఆయన ఉంటే దుబాయ్లో ఉండాలి, లేకపోతే ఇక్కడికి భారతదేశానికి వస్తే జైల్లో ఉంటారు. ఆ ఇబ్బంది అయితే లేదు. కానీ ఇక్కడ నిన్న జరిగిన దానిలో ఒక పక్షం వారు ఇక్కడ హనుమాన్ సర్కిల్ అని ఫ్లెక్సీలు కట్టడం వల్ల అవతల వర్గం వాళ్ళు ప్రొవోకేట్ అయ్యి దీనికి ఇంత జరిగింది. సో వాళ్ళని కూడా మందలించడం జరిగింది. సో దాని మీద ఇప్పుడు ఏంటంటే భారతదేశానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఇది అన్ని మతాలని సమానంగా గౌరవిస్తూ ఉంటుంది. హిందువులకి హిందూ మతం ఎంత, వాళ్ళ యొక్క మత విశ్వాసాలు ఎంత ప్రగాఢమని, అదేవిధంగా మహమ్మదీలకు కూడా వారి యొక్క విశ్వాసాలు. ప్రభుత్వ పరంగా మనం ఈ రెండు వర్గాల వారిని కూడా సమతూకం పాటించి అందరి విశ్వాసాలకి ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ ఉందో కూడా ఒకరికొకరు కాన్ఫ్లిక్ట్ లేకుండా కూడా అంత సామరస్యపూర్వకంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం వర్గాలైన, ఎస్పెషల్లీ పోలీస్ వర్గాలైన మీద, తర్వాత రెవెన్యూ వర్గం ఏదైతే మ్యాజిస్ట్రేట్, జిల్లా యంత్రాంగం కానీ పోలీస్ యంత్రాంగం కానీ బాధ్యత ఉంది. సో దానికి సామరస్యపూర్వకంగా మనం చర్యలు తీసుకుంటాం. ఈ టిప్పు సుల్తాన్ ఏదైతే ఉందో ఒక వర్గం వారు కొంతమంది దాన్ని అబ్జెక్ట్ చేస్తున్నప్పుడు ఆ పేరే పెట్టాలంటాం కూడా, అది ఒకళ్ళు పెట్టాలంటాం ఒకళ్ళు కుదరదన్నట్టే దాని మీద వ్యతిరేకం. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఎప్పుడు మనం మధ్య మార్గంలో వెళ్ళాలి. అందరికీ ఆమోదమైన మార్గంలో వెళ్ళాలి తప్పితే నా దారే రహదారి అనేది కుదరదు. టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని చేసేది అతను ఎంత తప్పో దాన్ని ఇక్కడ ఇప్పుడు ఒక వర్గం వారు ఎక్కువ సంఖ్యలో ఉన్న చోట ఇక్కడ హనుమాన్ సర్కిల్ అని నామకరణం చేయడం కూడా అంతే తప్పు. ఇద్దరిపైన మనం చర్యలు తీసుకుని ఇద్దరికి సముదాయించి మత సామరస్యాన్ని స్థాపిస్తాం. ఖచ్చితంగా అన్ని మానిటరింగ్ చేస్తున్నామండి. యాక్చువల్లీ నిన్నటి రోజు కూడా అధికారులంతా కూడా జిల్లా ఎస్పీ గారు అందరూ విజయవాడలో ఉండటం కానీ కొంత ఇది జరిగింది. ఇంకా అది ఇక్కడ అన్నిటి మీద సరైన చర్యలు అయితే చేపట్టాం. మేము అడ్డుకోవటం అనేది జరగలేదండి. హనుమాన్ జయంతిని అడ్డుకోవాలని ఒక వర్గం వాళ్ళు ప్రయత్నించారు. దాని మీద మనం సామరస్యపూర్వకంగా జరిపిస్తాక నేను దాని మీద రెండు వర్గాలని సముదాయించే ప్రయత్నంలో మనం ఉన్నాం. ఈ 144 ఉండగా ఇవ్వకూడదు కదండి. 144 ఉండగా 144 సెక్షన్ ఉండగా ర్యాలీ ఎలా అనుమతి చేస్తాం? నలుగురికి మించి వ్యక్తులు ఒక చోట గుమిగూడకూడదు. 144 సెక్షన్ ఉండగా నలుగురు కన్నా ఎక్కువ వ్యక్తులు ఒక చోట గుమ్మగొడితే వాళ్ళని చెదరగొట్టి వాళ్ళపై బలప్రయోగం చేసే అధికారం చట్టం పోలీసులకు కల్పిస్తుంది. చూద్దామండి, సముదాయిస్తామండి. అందరినీ సముదాయించి ప్రశాంత వాతావరణంలో ఇరు వర్గాల వాళ్ళు వారి యొక్క మత విశ్వాసాలని పాటించే విధంగా మనం చర్యలు చేపడతాం. ఏమండి, మత సామరస్యాన్ని పాటించండి. ఇప్పుడు ఎవరు మత విశ్వాసం వాళ్ళది. సో ఒకళ్ళ వర్గం వారు ఇంకో వర్గాన్ని ఇది మీద వెళ్లకుండా ఎవరి విశ్వాసాన్ని వాళ్ళ ఇంట్లో కానీ ఏదో కామన్ ప్లేసెస్లో ఉందో ఇతర వర్గానికి ఏమంటారు దాన్ని అబ్జెక్షనబుల్గా కాకుండా ఎవరికాళ్ళు చేసుకునే అధికార సదుపాయం భారత రాజ్యాంగం భారత పౌరులు అందరికీ కల్పిస్తుంది. ఇది కొన్ని నెలలుగా జరిగేది కాదండి. 2014 నుంచి ఉంది ఈ వివాదం. గత ఫిబ్రవరి నెలలో కొంతమంది ఉద్దేశపూర్వకంగానే రాజకీయంగా దీన్ని లబ్ధి పొందడం కోసం ఏదైతే ఈ మున్సిపల్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో చివరి నిమిషంలో దాన్ని ఆ అంశాన్ని పైకి లేవనెత్తి
ఈ భవిష్యత్తులో ఎన్నుకోబడే వాళ్ళ మీదకి, అధికార యంత్రాంగం మీదకి ఆ యొక్క భారాన్ని మా మీద తోసి ఉద్దేశపూర్వకంగా, రాజకీయ దురుద్దేశపూర్వకంగానే అది నెట్టడం జరిగింది. దాని నుంచి కొంతమంది ఎవరు ఏ వర్గం వాళ్ళు దాన్ని కావాలని ఒకళ్ళు, వద్దని ఒకళ్ళు, ఇద్దరు కూడా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. సో దాని మీద మేము చేపట్టాల్సిన చర్యలు అయితే ఏవైతే ఉన్నాయో ముందస్తు చర్యలు అయితే చేపట్టాలి.